ఇంకా అంతర్రాష్ట్ర దీనికంటే చెన్నై పోవాల్సిన వాటర్ మొత్తం 101 టీఎంసీ అష్యూర్డ్ వాటర్ నికర జలాలు శ్రీశైలం డ్యామ్ నుంచి రిజర్వాయర్ ఉన్న కేటాయింపులు ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవి ఆచరణలో నిజంగా అందుకోవడానికి ఉన్న అవకాశాలు పూర్తిగా సున్నా చేస్తుంది. కారణాలు రకరకాలు. ఒకటి వచ్చి వరద ప్రవాహాలు రోజులు తగ్గడం, పైన కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడం, తర్వాత ఓవర్ ది పీరియడ్ తెలంగాణ ముందు ఉన్నదా కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు, తర్వాత మనం విడిపోయాక కొత్త ప్రాజెక్టు అనుమతి ఉన్నా లేకపోయినా కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, అవన్నీ కూడా ఒకవైపు పైనేమో వచ్చే నీళ్ళు ఆగుతుంది, వచ్చే వరదేమో తక్కువ రోజులు తగ్గాయి. ఇంకో పక్క మన స్టేట్ విడిపోయింది, తెలంగాణ రాష్ట్రం మనకంటే తక్కువ హైట్ నుంచి నీళ్లు తీసుకోగలగడం. వీటన్నిటి వల్ల పేరుకు నికర జలాలు ఉన్నప్పటికీ రాయలసీమ కానీ నెల్లూరు జిల్లా కానీ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. సమయంలో ఈ సంక్షోభం దీని నుంచి గట్టెక్కాలంటే, ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ఏకైక మార్గం ఆ హైట్లో, ఏ హైట్లో అయితే ఇప్పుడు తెలంగాణకు ఆ హైట్లో రోజుకు 3 టీఎంసీ తీసుకునే రకంగా రాయలసీమ దాన్ని ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు పనులు కూడా మొదలు పెట్టించారు. అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటని చెప్తున్నారు. పైన ఆల్మట్టి డ్యామ్ గతంలో పెంచింది, మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నారు 519 మీటర్ల 524 మీటర్లు. అది కూడా అయిపోవచ్చు. తెలంగాణ దగ్గర అయితే ఆల్రెడీ 770 అడుగుల నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు పవర్ జనరేషన్ దగ్గర నుంచి. ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా మళ్ళీ సాగర్కి వెళ్తాయి కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఆ తర్వాత 800 అడుగుల్లో తీసుకున్నారు. 824, 770 నుంచి 824 అడుగులు రోజుకు 8 టీఎంసీ తీసుకునే సామర్థ్యం తెలంగాణ నేపథ్యంలో మన వైపు పోతిరెడ్డిపాడు ఒకటే అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఏదైతే అంద్రేనీవా దానికి సంబంధించిన అనంతపురం జిల్లాకు పైన 840 అక్కడ నుంచి ఇక్కడికి 880 అడుగులు ఉంటే తప్ప 44,000 క్యూసెక్కులు పంపించే సామర్థ్యం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి, అది కూడా ఆయన హయాంలో సాధించింది. అది రాని పరిస్థితి. ఇటువైపు 800 అడుగులు అటువైపు తీసుకోగలుగుతున్నారు. ఇక్కడ 880 అడుగులు ఉన్నప్పుడు తప్ప నీళ్లు 44,000 క్యూసెక్కులు అంటే 4 టీఎంసీ కూడా రాని పరిస్థితి. ఎక్కడైతే 100 టీఎంసీ నికర జలాల కేటాయించారు రాయలసీమ చెన్నై. ఈ నేపథ్యంలోనే దీన్ని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో దానికి పూర్తి కూడా పని ఆల్మోస్ట్ కాలువ పనులు, సివిల్ వర్క్స్ పూర్తి, ఇంకా పంపులు పెట్టడమే తరువాయన్న పరిస్థితి. 700-900 కోట్లు బిల్లులు కూడా చెల్లించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మిగిలిన ప్రధాన ఖర్చు వచ్చేది పంపులు, 12 పంపులు పెట్టాలి. వాటికే ఆబ్వియస్గా ఎక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. లాస్ట్ మేల్ కనెక్షన్స్ 80% పైగా పని కూడా చేసి పంపులు కూడా ఆర్డర్ ఇచ్చారు, మోటార్లు కూడా ఆర్డర్ ఇచ్చారు. అవి పూర్తి చేసే దశలో ప్రభుత్వం మారింది. సహజంగా ఏం చేయాలి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసి ఆ పంపులు మోటార్లు తెచ్చి పూర్తి చేయాలి. ఏదైతే అడ్డంకులు ఉన్నాయో దాన్ని కూడా ఓవర్కమ్ కావడానికి ఎన్జిటి పేరుతో, అది కూడా చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులతో వేయించిన కేసుకు సంబంధించి ఈసారి నోరు మీద పట్టే క్వశ్చన్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా తాకట్టు పెడుతున్నారు, నిర్లక్ష్యం. ఇక్కడ పోరాటం చేయాల్సిన అవసరం లేదు, కనీసం క్వశ్చన్ చేయడం అన్నా. అండ్ ఇప్పుడు కూడా ఆయన సెంటర్లో చక్రం తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎన్డీఏ డిపెండ్ ఈ సిచ్యువేషన్ అయినా సరే ఒక పక్క తెలంగాణ దీనికి సంబంధించినంత వరకు మన హక్కులు పాడు, వాళ్ళ హక్కులు కారించాలనట్లేదు.
కానీ అటువైపు రోజుకు 8 టీఎంసీ తీసుకుంటుంది, ఇటువైపు రోజుకు 3 టీఎంసీ తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసిన దాన్ని అటువైపు ముఖ్యమంత్రికి ఇచ్చిన లోపాయకారి హామీతో ఆపేసి రాష్ట్రానికి రాయలసీమ ముఖ్యంగా ద్రోహం చేస్తున్నారని అందరూ గుర్తించారు. అలాగే రాష్ట్రం మొత్తానికి కర్ణాటక అదైతే మొత్తం రాష్ట్రాన్ని ఎఫెక్ట్ అవుతుంది, తెలంగాణ కూడా దెబ్బే ఆల్మట్టి హైట్ దాని మీద ఇంతవరకు ప్రొటెస్ట్ కూడా ఎక్కడ చేయాలి. దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే కృష్ణా వచ్చే వాటర్ కంప్లీట్ ఆగిపోతుంది, మనకు వచ్చే శ్రీశైలంకి వచ్చే శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్, దానివల్ల ఎంటైర్ రాష్ట్రం సఫర్ అవుతుంది, కృష్ణా వాటర్ వచ్చే ప్రాంతాలన్నీ సఫర్ అవుతాయి. దాని మీద కూడా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం మీద డిస్కషన్ అవుతుంది. అలాగే పోలవరం 45 మీటర్ల నుంచి 41 మీటర్లు తగ్గించడం ద్వారా దాని సామర్థ్యాన్ని ఒక్కసారి దించి అది ఒక బ్యారేజీ పైకి నిద్రపడి దాన్ని కూడా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ లో పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగని ఆయన వేరే రంగానికో ఇంకో దానికో ఇచ్చేస్తున్నది లేదు, వ్యవసాయమే దండగనేది ఆయన ఫిలాసఫీ. అందులో ఆదాయం వచ్చే వాటి మీద మాత్రమే, ఎక్కడైతే ఎక్కువ తన ఆదాయం, ఎక్కడైతే దోపిడీకి అవకాశం ఉంటుందో అలాంటివి మాత్రమే టేకప్ చేసి మిగిలిన వాటిని గాలికి వదిలేస్తారనేది ఈ 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన పేపర్లో మరింత విజృంభించి గతంతో పోలిస్తూ చూపిస్తున్న విషయం అందరూ గమనిస్తున్నారు. అండ్ అయితే అలాంటి దాన్ని సాగనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ విషయమై కలిసి వచ్చే అదర్ పార్టీస్ అలాగే పౌర సంఘాలను కలుపుకొని ఉద్యమం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ముక్కుతాడు వేసి అంకుశంలాగా పనిచేసి ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయించడం, అలాగే మన ఇంట్రెస్ట్ దెబ్బతినకుండా పక్క స్టేట్తో మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టేలాగా ఆయన మీద దగ్గర తీసుకురావడం, పోలవరం సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా దాని మీద కూడా ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ టేకప్ భవిష్యత్తులో టేకప్ చేస్తా ఉంటుంది. అలాగే ఇవి ఇంతగా నడుస్తుండగా ఇక్కడ దీన్ని